10 సంవత్సరాలు కావాలని మరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటి రోజు కావాలని వచ్చి కొత్తగా నూతనంగా ఆరంభం ప్రారంభించినటువంటి కొత్త శాసనసభ్యుడు ఏర్పాటు చేసినటువంటి ఐకానిక్ ఒక 100 అడుగుల జెండాని సందర్శించి ప్రశంసించడం జరిగింది. ప్రశంసతో మొదలుపెట్టి విమర్శలతో ముగించాడు ఆయన. జాతీయ జెండా ఎందుకు పైలానే ఉండాలి కదా ఇక్కడ అంటాడు. పైలాను నువ్వు ఉండిస్తే కదంట స్వామి, నువ్వు పైలాన్ని కట్టిన కొద్ది రోజులకే నీ మనుషులను పెట్టి మరి దాన్ని ధ్వంసం చేపిస్తేవి. ఆ రోజు సీసీ కెమెరాలన్నీ ఆపేస్తేవి. ఆ రోజు సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి కేసు ఆయన నేతృత్వంలో మొత్తం పైలాన్ని ధ్వంసం చేసే సంగతి నీ నేతృత్వంలో జరిగే. అక్కడేదో క్లబ్ కట్టాలని ప్రెస్కి సీక్రెట్గా ఒక నీ ఫోటోలు వేసి ఫ్లెక్స్లు కట్టి పూజలు చేసి టెంకాయలు కొట్టింది నువ్వు కదా. మరి నువ్వే పడగొట్టి పైలాన్ని మళ్ళీ ఈయన కట్టాలా? పడగొట్టించింది నువ్వు. పైలాన్ని మళ్ళీ కృష్ణారెడ్డి గారు కట్టాలి, ఎమ్మెల్యే గారు కట్టాలని చెప్తా ఉన్నారు. పైలాన్ని ఎక్కడ కట్టాలి, ఎప్పుడు కట్టాలనేది మేము నిర్ణయించుకొని ఉన్నాం. పైలాన్ని కడతాం. పైలాన్ని కట్టిన రోజున మళ్ళీ దాన్ని కూడా సందర్శించుకోవడానికి నువ్వే వచ్చి అబ్బా మంచి ప్లేస్లో కట్టారని నువ్వే చెప్తావు. దాని గురించి అభ్యంతరమే లేదు. అయితే నువ్వు నీ ముఖం చూస్తూ ఉంటే అంత ఇరిటేషన్లో మ్యూటేషన్ కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకో ముఖం అంతా చెట్లు ఆడిపోతూ 2 నెలలు టైం కాలేదు. కావలి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 31,000 ఓట్లతో నిన్ను ఓడిస్తే ఆడికొచ్చి ఎందుకు నువ్వు అంతలా ఇరిటేట్ అవుతున్నావు నాకైతే అర్థం కాల. ఆ రోడ్డు వేయలేదంటావు, ఈ రోడ్డు వేయలేదంటావు. నీ ఇంటి ముందు రోడ్డుకే దిక్కు లేకపోతే రోడ్ల గురించి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు సిగ్గులను మాట్లాడుతూ ఉన్నావు. ఎంతవరకు సబబు? నీకు సిగ్గుంటే కనీసం నీ ఇంటి ముందు రోడ్డు అన్నా వేయించుకొని ఉండేవాడు కదా. మరి ఆ పరిస్థితుల్లో తుమ్మలపేట రోడ్డు వేయలేదు, 3 రోజులకి వేస్తానడు. నేను 3 సంవత్సరాలు టైం ఇస్తాను, 3 నెలలు వేసినా పర్వాలేదు అంటున్నావు. అదే తుమ్మలపేట రోడ్లో పొల్లు అంటుకోండి. నేను నన్ను ట్రోల్ చేసింది నీ సోషల్ మీడియా, నీ వైసీపీ సోషల్ మీడియా, నీ ఎమ్మెల్యే సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేసి చూపించి నేను ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని వేల మంది ప్రజలు రహదారి నడిచేదానికోసం ఆ గతుకుల రోడ్డులో పడుతున్న ఇబ్బందుల కోసం దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేదానికి నేను చేస్తే నీ సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేస్తే సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నా. ఈరోజు 1వ తారీఖు శంకుస్థాపన చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే. నువ్వు రా, నీకు దమ్ముంటే వచ్చి చూడు, ఆ కార్యక్రమాన్ని సందర్శించు, మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని పొగుడు. ఒకవేళ కంకర బాగలేదు, ఇసుక బాగలేదు, సిమెంట్ బాగలేదు చెప్పు ఇబ్బందిలే. కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించడం చాలా తప్పు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు 123 ఎకరాలు మరి అన్యాక్రాంతమైంది. గవర్నమెంట్ భూములు, శ్మశానాలు, పోరంబోకులు, కాలువలు, కుంటలు అని చెప్తా ఉన్నాం. అది మేం చెప్పింది కాదు, అది ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్క. ఆ లెక్కని మా వాళ్ళు ఇప్పుడు నీ వాట్సాప్కి కూడా పెట్టారు. నేను ఒకటి చెప్తున్నా దీంట్లో. సరే, ఈ లేఅవుట్ల కంటే ఇది కమిషన్ పాత్ర అనుకుందాం, లేకపోతే స్లీపింగ్ పార్ట్నర్ అనుకుందాం. ఒరిజినల్ లేఅవుట్ ఓనర్దారులు వచ్చి మా లేఅవుట్లో ఎటువంటి గవర్నమెంట్ భూమి లేదయా, ఛాలెంజ్ తగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు 2 లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 ఏ దమ్మున్నా మగవాడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టమను. కేశవనాయుడా, లేకపోతే ఆయన మురళీరెడ్డా, లేకపోతే సుకుమార్ రెడ్డా, లేకపోతే ఇంకొక ఆయన ఎవరైనా కానీ, ఆయన ఎవరు కాటా శ్రీనివాసరెడ్డా, మరొక రెడ్డా, ఎవడైనా కానీ ఈ లేఅవుట్ వేసినోడు ఎవడైనా ముందుకొచ్చి నా లేఅవుట్లో సెంటు భూమి కూడా అసైన్మెంట్ లేదని ధైర్యం దమ్ము ఎవరికైనా సవాల్, మీకు ఎవరికైనా దమ్ము ఉంటే మీ ఎమ్మెల్యే తరపున కానీ మీ తరపున కానీ వచ్చి మీరు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టండి. అలాగే కృష్ణారెడ్డి గారు లేఅవుట్లు వేసారు, ఇంకోటి వేసారు, ఆయన్ని కూడా అందరిని తీసుకోవాలి, అన్ని లేఅవుట్లు దాంట్లో కలపాలా అంటున్నారు. అయ్యో చెప్పండి, కృష్ణారెడ్డి గారు నిజంగా లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లో నిజంగా గవర్నమెంట్ భూమి ఉండుంటే దాన్ని చెప్పండి. 73 ఎకరాల్లో కొనుగోలు అమ్మించిన మీడియేటర్ బ్రోకర్ నువ్వే. దీన్ని అమ్మింది శివకుమార్ రెడ్డి తదితరులు. మరి ఆ 73 ఎకరాలు అమ్మింది మీరే. ఇంతవరకు దాంట్లో లేఅవుట్ ఇలా, దాంట్లో ఆయన ఏం కడతాడో, ఏ నామ్స్తో చేస్తాడో. లేఅవుట్ వేసిన రోజున గవర్నమెంట్ నామ్స్తోనే చేసే శాసనసభ్యుడు మా శాసనసభ్యుడు కానీ నీలాగా కమిషన్లో కక్కుర్తిపడి ఎవరు ఏ లేఅవుట్ వేసుకుంటానంట అన్యాక్రాంతంగా దోపిడీ చేసి దౌర్జన్యం చేసి పొలాలు అన్న వాళ్ళని భయపెట్టి విన్ను మాది అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ, మా ఎస్సీలు కూడా ఆ ప్రాంతంలోకి వచ్చి ధైర్యంగా దౌర్జన్యం చేసి మొత్తం పొలాలు ఇచ్చేదాకా వాళ్ళకి పోయేదానికి బాటలు లేకుండా మట్టి దోలు చేసి
ఇప్పుడు నీ పుణ్యానికి, నీ సుకుమార్ రెడ్డి పుణ్యానికి ఇప్పుడు కూడా రోడ్ సైడ్ పొలం నీళ్ళదని ఆపుకొని ఉంటే ఆ పక్కన పెట్టుకొని ఆ పొలం గుంట కొట్టుకొని అల్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తీసిన గుంటలే కాదు నాయన, అధికారులు ఎవరో మా దగ్గరికి కానీ వస్తే మేము చాలా చూపిస్తాం. ఇప్పుడు చివరి వెనక 7 అడుగుల కాలువ ఉంది, ఆ కాలువను ఇంకా తీలా. ఆ కాలువని సుకుమార్ రెడ్డి కేసు నాడు ఇద్దరు కలిసి సిరిసగం పంచుకున్నారు. కాలువని పంచుకొని ఇద్దరు కలిసి రోడ్డుగా పెట్టుకున్నారు. రమ్మను, ఎవరు దమ్మున్నవాడిని ఆ సుకుమార్ రెడ్డిని కేసు నాడిని రమ్మను, నేను చూపిస్తా. మీకు సిగ్గు లేకుండా అవినీతికి వంతు పడుతూ మరి నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఉన్నావో మాకు అర్థం కావట్లా. ఇదేదో రిపేర్ చేశాడు అంటాడు, ఏదో ముసురు కాడించి ఇదంతా రిపేర్. నువ్వేమి గడ్డి బీగుతున్నావు 10 ఏళ్లలో? ఆ రిపేర్ ఏదో నువ్వు చేపించకూడదా? 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి గడ్డి బీగుతున్నావా? నువ్వు చేపిలేక చేసినటువంటి పడి ఏడ్చే సంస్కారం నీకెవరిచ్చారు? అదేమంటే నేను కావలు పెట్టని కావలు ఉండి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి నీ వంద మాగాజంలో పెట్టుకొని అక్కడికి వచ్చి నువ్వు చేసిన తప్పుకి చంపలేసుకో. ఒకసారి ఇంకోసారి ఎప్పుడైనా భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉంటే ఏమన్నా జనాలు గౌరవిస్తారో మాకు తెలియదు, కానీ తప్పు లేకుండా నువ్వు 2 నెలలకే అన్ని అన్యాయక్రాంతం చేసి ఏ డిపార్ట్మెంట్లో అవినీతి దౌర్జన్యం జరగలేదు చెప్పండి? ప్రతి డిపార్ట్మెంట్లో వేల కోట్ల రూపాయలు కావల్లో నాకు తెలిసి కావల్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న పరిస్థితి. అటువంటి శాసనసభ్యుడు కావలకు వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ఊర్ల నుంచి. ఏందా మీ ఊర్లో 100 అడుగులు జెండా పెట్టారంట, ఇంత ఐకానిక్గా ఉంది, ఇది ఎక్కడ వచ్చింది మీకు ఐడియా, ఇది చాలా గొప్పగా ఉందని చెప్పి చెప్తా ఉంటే దాంట్లో వాళ్ళ బొమ్మలు లేవు, దాంట్లో ఏళ్ళ బొమ్మలు లేవు, వాళ్ళవి పెట్టలేదు. లేదా పని చేయి, ఇది ఉందిగా 1.5 ఎకరాలు అది